8 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల్ని అతి కిరాతకంగా చంపారండి గత 10 ఏళ్లలో ఈ దేశంలో. అంటే హిందుత్వము ఇంత బలంగా ఉన్నది అని మనం అనుకుంటున్నటువంటి, మనం భావిస్తున్నాం, ఉన్నదా లేదా అనే తర్వాత ముచ్చట, మనం భావిస్తున్నటువంటి ఈ రోజులలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల్ని ఇంత కిరాతకంగా చంపితే 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం పరిస్థితి ఎట్లా ఉంటుండే? అసలు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసినటువంటి సమయంలో ఎట్లా ఉంటుండే, ఎట్లా చంపుతుండే? మరి దేనికి భయపడకుండా ముందుకొచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పోరాడుతున్నారే, వాళ్ళకి నిజంగా మనం రిటర్న్ ఇవ్వాల్సినటువంటి సమయం ఆసనమైంది. అందుకోసమే ఈ హైందవ సమ్మేళనాలు. ఈ హైందవ సమ్మేళనాల్లో వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇంతకుముందు అమ్మ చెప్పిర్రు, ఏంటది 5 విషయాలు. ఆ 5 విషయాలు కూడా మన కోసమే. మళ్ళీ వచ్చి మీరేమన్నా సంఘం కోసం చేయరు, మీరు దేశం కోసం చేయరు, మీరు సమాజాన్ని మార్చరు, బయటకు వచ్చి అది కూడా కొట్టరు, ఇది కూడా ఏం లేదు. నువ్వు నీ కుటుంబంతో మాట్లాడు, నీ కుటుంబంతో ఉండు. మనం మన కుటుంబంతో నిజంగానే ఉంటున్నామా? పోనీ మన ధర్మం కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఏమైనా చేద్దాము అంటే ఎంతసేపు ఏంటి అంటే, మన ధర్మంలో ఉన్న విషయాలు మాకు తెలియదు, మా పుస్తకాలు మార్చేసారు, మా చరిత్ర మాకు చెప్పలేదు, మా వీరుల గురించి మాకు చెప్పలేదు. కంప్లైంట్స్